దేవునికి మహిమ కలుగునుగాక. అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనములు. ఇదిగో ఇక్కడ ఒక మంచి ఫోటో కనిపిస్తుంది. ఎంత అందంగా కనిపిస్తుంది. అది మీరు ఎప్పుడైనా చూసారా? ఎక్కడుంది? ఏ పుస్తకంలో ఉంది? దీని గురించి ఎప్పుడైనా తెలుసుకున్నారా? ఒకవేళ తెలుసుకున్నట్లయితే చాలా సంతోషం. తెలుసుకోలేదు అనుకున్నట్లయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి దాకా చూడండి. మీకు నాకు తెలిసినటువంటి విషయాలు మీతో నేను పంచుకుంటాను. ఇది ఏ పుస్తకంలో ఉంటుంది అని దీన్ని ఇప్పుడు గ్రహించి ఉంటారు. గ్రహించి ఉండకపోతే తప్పకుండా తెలుసుకోవాలని దేవుని పేరట వేడుకుంటున్నాను. ఇదిగో ఇది మనము ప్రతిదినము చదువుతున్న పరిశుద్ధ గ్రంథం బైబిల్. ఈ బైబిల్లో 2 భాగాలుగా ఉంది. ఒకటి పాత నిబంధన గ్రంథం అని, రెండో భాగం క్రొత్త నిబంధన గ్రంథం అని. ఈ బైబిల్లో 2 భాగాలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకములు, క్రొత్త నిబంధన గ్రంథంలో 27 పుస్తకములు ఉన్నాయి. బైబిల్ మొత్తంలో 66 గ్రంథాలు ఉన్నాయి. వీటన్నిటి కలిపి బైబిల్ని ఒక గ్రంథంగా, అది పరిశుద్ధ గ్రంథముగా చేయటము జరిగింది. అయితే ఈ గ్రంథము పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా 40 మంది ఈ గ్రంథాన్ని రాశారు. అయితే ఈ యొక్క గ్రంథము రాయడానికి సుమారు 1500 నుండి 1600 సంవత్సరాల కాలము దీన్ని పట్టింది సమయం అని తెలుసుకుంటున్నాం. ఈ పాత నిబంధన గ్రంథంలో అధ్యాయాలు 929 ఉన్నాయి. క్రొత్త నిబంధన గ్రంథంలోని అధ్యాయాలు 260 అధ్యాయాలు ఉన్నాయి. మొత్తం అధ్యాయాలు 1189 అధ్యాయాలు ఉన్నాయని తెలుసుకుంటాం. ఇక్కడ మనం చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలోని వచనములు 23,129 ఉన్నాయి. క్రొత్త నిబంధన గ్రంథంలోని వచనములు 7,941 వచనములు ఉన్నాయి. మొత్తం వచనములు 31,070 వచనములు ఉన్నాయని మనము తెలుసుకుంటున్నాం. ఈ బైబిల్లో 3 అక్షరాలు మనం చూస్తాం. ఇంగ్లీష్ అక్షరాలు BSI అంటే బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా. అయితే దీని తెలుగులో బైబిల్ భారత బైబిల్ సంఘం లేదా భారత బైబిల్ సొసైటీ అని పిలుస్తారు. ఇది భారత బైబిల్ సొసైటీ, అందుకే BSI అని. అయితే ఇది స్థాపన ఎప్పుడు జరిగిందంటే 21వ తారీఖు ఫిబ్రవరి 1811లో ఇది స్థాపన జరిగింది. ఎవరు స్థాపించారు అన్న విషయం కూడా మనం తెలుసుకుందామండి. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఇది ప్రస్తుతానికి బెంగళూరులో ఉంది. ఇది మన ఇండియాలోనే ఉంది. ఈ సంస్థ వారు మాత్రమే, ఈ సొసైటీ వారు మాత్రమే ఈ బైబిల్ని అనేక భాషలో తర్జుమా చేసి ప్రజలకు అందిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇది ఫిబ్రవరి 21, 1811 సంవత్సరంలో స్థాపించబడి 2026 నాటికి సుమారు 215 సంవత్సరాలు ఇప్పటికవుతుందండి ఈ సొసైటీ స్థాపించి. అయితే ఈ సొసైటీ వారు స్థాపించినటువంటి ఈ బైబిల్ గ్రంథంలో మనం మొదట్లో చూసినటువంటి ఆ యొక్క ఇమేజ్, ఆ యొక్క ఫోటో, ఆ యొక్క గుర్తు ఎక్కడుందో ఇప్పుడు దాన్ని కూడా మనము తెలుసుకుందాం. ఖచ్చితంగా మీరు విసుగు చెందకుండా వినండి. ఇదిగో ఈ బైబిల్ మొదటి పేజీ పరిశుద్ధ గ్రంథం అని ఇలాగ రాయబడింది. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనం చూస్తున్నాం ఎక్కడుంది అది అనేది మీకు నేను చెప్పాలని ఎంతో ఆశ కలిగినను. అలా పేజీలు ఓపెన్ అయిన తర్వాత మనం చూస్తున్నాం కదండి. ఓపెన్ అయిన తర్వాత పరిశుద్ధ గ్రంథం అని తెలిసింది.
అక్కడ ఈ చిన్న గుర్తు కనిపిస్తుంది చూడండి, ఇక్కడ ఉందండి ఆ గుర్తు. వీడియో ఫస్ట్లో చూసిన గుర్తు ఇప్పుడు అదే గుర్తు ఈ బైబిల్లో ఈ పేజీలో మనం చూస్తున్నాం. ఈ పేజీ చూసిన తర్వాతయే మనము ఆ పట్టిక కూడా, గ్రంథాల పట్టిక కూడా మనం చూస్తామండి. ఈ ఫోటోలో నాకు కనిపిస్తున్నటువంటి విషయాలు ఏమిటంటే, ఒకటి చీకటి పైన ఉంది, ఆ చీకటి నుండి పావురం, తెల్లని పావురం ఆకారంలో ఉంది. అలాగే కింద భాగమున వెలుతురు ఉంది. అలాగే మధ్యలో ఒక భూగోళం ఉంది. ఆ భూగోళం పైన ఒక మనిషి కనిపిస్తున్నాడు. ఆ మనిషి చేతిలో విత్తనాలు, నడుములో సంచి ఒకటి పట్టి ఉన్నట్టుగా నాకు కనిపిస్తుంది. అయితే మీరు చూసినప్పుడు, బాగా చూసినప్పుడు, మంచిగా తేరి చూసినప్పుడు ఏం కనిపిస్తుందో మీకు కూడా ఒక డౌట్ వస్తుంది, మీకు కూడా ఒక ఆలోచన వస్తుంది. అయితే నేను చూసినటువంటి వాటిలో నేను మీకు తెలియజేస్తున్నాను ఏంటంటే, పైన ఎగురుతున్న పావురం అంటే ఇది పరిశుద్ధాత్మకు గుర్తు, పరిశుద్ధాత్మకు గుర్తు. దేవుని వాక్యాన్ని రాయడానికి పరిశుద్ధాత్మ ప్రేరేపించారని చెప్తుంది దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యము చదువుకుందాం. 2వ పేతురు 1వ అధ్యాయము 21వ వచనంలో రాయబడి ఉంది, ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి అని దేవుని వాక్యము ఇక్కడ రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడలారా, పరిశుద్ధాత్మ ప్రేరేపణ, దానికి సూచన అది మనకు కనిపిస్తుంది అన్నమాట. దాని ద్వారా మనం తెలుసుకుంటుంటాం. పావురం శాంతికి, నిరీక్షణకు, దేవుని కృపకు కూడా అది గుర్తు తెస్తుంది. నోహవు కాలంలో పావురం ఒలీవ కొమ్మ తెచ్చినట్లు ఆది కాండము 8:11 వచనమును చూస్తాం. సాయంకాలమున అది అతని వద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట ఉండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోహవునకు తెలిసేను అని దేవుని వాక్యం మనము చూస్తూ, మధ్యలో కనిపిస్తున్నది ఒక గోళం, భూగోళం, ప్రపంచం అని మనం చూస్తున్నాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనంలో మనము వాక్యం చూస్తున్నాం. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను అని దేవుని లేఖను మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో కూడా ప్రపంచం అంటే భూగోళం గురించి రాబడి ఉంది. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను, ఆయన ద్వారా, యేసు ద్వారానే ప్రపంచం నిర్మించబడెను అని వాక్యం సెలవిస్తుంది. ఈ భూగోళం, ప్రపంచం అంతా కూడా దేవుని కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిర్మించబడెను అని మనము దీని ద్వారా తెలుసుకుంటాం. హెబ్రీ పత్రిక 11:3 వచనంలో కూడా దేవుని వాక్యము ఇలాగ రాయబడింది, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైన వనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నామని ఉంది. అంటే ప్రపంచంలో దేవుని వాక్యము వలన నిర్మాణమైనదని మనకు ఇక్కడ తెలియజేస్తుంది. అందుకే ఈ ఇమేజ్ లో మనము అది చూస్తున్నాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో కూడా దేవుని వాక్యం ఇలాగూ రాయబడి ఉంది, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని కూడా యేసు ప్రభు చెప్పినట్టుగా మనం వాక్యం చేస్తాం. ప్రపంచమంతా కూడా దేవుని వాక్యము చెప్పాలని కూడా దేవుని ఆదేశమై ఉంది. అదే ఇక్కడ భూగోళం మనం చూస్తున్నాం. భూగోళం పైన ఉన్న ఈ వ్యక్తి విత్తనాలు చల్లుతున్న వ్యక్తి గురించి మనం తెలుసుకుందాం. భూగోళంపై విత్తనాలు చల్లుతున్న వ్యక్తి దేవుని వాక్యం విత్తడం లాంటిది అని బైబిల్ చెబుతుంది. లూకా సువార్త 8వ అధ్యాయము
11 వచనం. ఈ ఉపమానము భావమేమనగా విత్తనము, దేవుని యొక్క వాక్యము. ఈ వ్యక్తి ప్రపంచమంతటా దేవుని వాక్యాన్ని విత్తుతున్నాడు. అంటే బైబిల్ను అన్ని భాషల్లోకి అనువదించి ముద్రించి ప్రతి ఇంటికి చేర్చే పని సూచిస్తుంది. మరలా ఒక భాగం చూద్దాం. పై భాగం తెరిచిన పుస్తకం ఆకారంలో ఉంది, అంటే ఆ చీకటి భాగం. ఇది బైబిల్కు సూచనగా సూచిస్తుంది. తెరిచి ఉండటం అంటే దేవుని వాక్యం ఎవరికి రహస్యం కాదు, అందరికీ అందుబాటులో ఉండాలని దీనికి ఒక అర్థం. తెరిచిన భాగం, తెరిచిన పుస్తకం, దాచుమూచి లేదనమాట, సీక్రెట్ ఏం లేదు, అందరు చదవాలి ఓపెన్ గాని. దీనికి తెరవబడిన పుస్తకం ఒక భాగంగా కనిపిస్తుంది. ఈ చీకటి భాగం పై భాగం ఉంది కదండి, ఇది పాపం, అజ్ఞాత, నిరాశ, దేవుడు లేని లోకాన్ని, జీవితం సూచిస్తుంది. అంటే దేవుడు లేని ఒక లోకం ఎలాగుంటుందో, దేవుడు లేని జీవితం ఎలాగుంటుందో, దేవుడు లేని ఒక నిరాశ ఎలా ఉంటుందో, దేవుని యొక్క లేని ప్రాంతం ఎలా పాపం నిండి ఉంటుందో, అది ఆ చీకటి భాగం మనకు ఒక సాదృశ్యంగా చూపిస్తుంది. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 4వ అధ్యాయం 16 వచనం 15 వచనంలో మనం చూస్తాం. ఇది బైబిల్లో జనులు చీకటిలో కూర్చున్నవారు అని ఉంది. చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని వాక్యము మనం చూస్తున్నాం. చీకటిలో ఉన్న ప్రజలకి వెలుగు ఉదయించెను అంటే దేవుని వాక్యం తెలియని ప్రపంచం చీకటిలో ఉంది. దేవుని వాక్యం తెలియని ప్రపంచం చీకటిలో ఉంది. అదే పై భాగం కనిపిస్తుంది చీకటి. వెలుగు భాగం కింద భాగం చూస్తున్నాం, అంటే భూగోళం ఉంది. అయితే ఇది దేవుని వాక్యం ద్వారా వచ్చే వెలుగు సూచిస్తుంది. నీ వాక్యం నా పాదములకు దీపం. కీర్తనాలు 119 105 వచనంలో బైబిల్ వెళ్ళిన చోట చీకటి తొలగి జీవితంలో వెలుగు వస్తుంది అని ఈ అర్థం మనకు చూపిస్తుంది. ఇక పౌరం మధ్యలో ఉండటం, ఇది పరిశుద్ధాత్మ దేవుడు చీకటిలో ఉన్న లోకంలోకి వచ్చి వాక్యం ద్వారా వెలుగు తెస్తున్నాడు అని ఇది మనకు చెబుతుంది. ఆది కాండము 1వ అధ్యాయము 2-3 వచనంలో మనం చూస్తాం. మొదట చీకటి ఉంది, తర్వాత వెలుగు కలుగును గాక అన్నాడు దేవుడు. అని దేవుడు అన్నాడు, వెలుగు వచ్చింది. విత్తనాలు చల్లుతున్న వ్యక్తి చీకటిలో ఉన్న లోకంలోకి వెళ్ళి వాక్యం అనే విత్తనాలు చల్లడం ద్వారా ఆ చోట్లలో వెలుగు నింపడం అవుతుంది. ఇదండి ఈ యొక్క ఇమేజ్ ఒక ముఖ్య ఉద్దేశం, ముఖ్యమైన సమాచారం ఇది. ఇంకా మీకు పరిశుద్ధాత్మ ద్వారా ఇంకా ఏమైనా ప్రేరేపణ కలిగితే మీరు కూడా ప్రజలకు తెలియచేయాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. అంతేకాదు, ఈ ఇమేజ్ పక్కన బైబిల్లో ఉంది, ఆర్ అనే అక్షరం పైన ఉంది. ఆర్ అంటే రిజిస్ట్రేటెడ్ అని అర్థం. అంటే ఇది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది అని కూడా మనకు తెలియజేస్తుంది. ఇంతవరకు ప్రభు మనకి ఇన్ని విషయాలు తెలిసినటువంటి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంత ఓపిక కలిగి మీరు విన్న మీ అందరికీ కూడా దేవుడు ఆశీర్వదించును గాక. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ. ట్రైబల్ ఏరియా గాస్పెల్ దారకొండ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.